ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన ఈ దినము కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం మాకు ఆశీర్వదించును, వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 24 మరియు 25 వచనములను చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. యేసు ప్రభు యెరూషలేములో దేవాలయంలో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయము చేయువారిని చెదరగొట్టి, ఆ స్థలమును ఇది దేవుని ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా అనే ఒక ప్రశ్నను వారి ముందు ఉంచి అక్కడ ఆయన సంబోధించిన ఒక కార్యమును మనము చూడగలము. యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్పటం చూడగలము. మీరు ప్రార్థనలో ఏవి అయితే అడుగుతారో, ఏవి అయితే సరైన కార్యములు ఇవి నాకు అవసరము అని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన దగ్గర అడుగుతారో, ప్రభు వాటిని మీకు అనుగ్రహించినాడని విశ్వసించిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును. అనగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని కార్యములను ఎదురు చూస్తూ ఆయన ఎదుటకు పూర్ణ హృదయముతో వచ్చినట్లయితే నీ ప్రార్థనను ఆలకించి నీ ప్రార్థనలకు చెవియొగ్గి నీకు ప్రభు సమాధానమును ఇస్తాడు అన్న కార్యమును ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేకులు దేవుని సన్నిధికి వస్తారు, తమ ప్రార్థన విన్నపములను తీసుకొని వస్తారు. అయితే అనేక సార్లు వారు సందేహముతోను స్వార్థముతోను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. స్వార్థముతో ప్రార్థించినప్పుడు, సందేహముతో ప్రార్థించినప్పుడు వారు దేవుని ఎదుట అడిగిన ఆ కార్యమును వారు సంపాదించుకొనలేకపోతారు. ఈ జీవితంలో దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, ఆయన ముందు వచ్చినప్పుడు ఈ కార్యమును నా ప్రభువు నా కోసము చేస్తాడు. ఆయన నన్ను విమోచించేదానికి, తన్ను తాను అర్పించుకునేదానికి వెనుకాడని ప్రభు నాకు ఉన్నాడు అని ఆయన యందు విశ్వసిస్తూ ప్రభు సన్నిధిలో ఈ కార్యమును నాకు సంపూర్ణము చేయమని నీవు ప్రార్థించినట్లయితే నీ జీవితంలో నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను ప్రభు సంపూర్ణము చేయగలడు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయా? నీ అవసరంలో స్వార్థముతో మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నావా, లేక దేవుని యొక్క కృపను సంపాదించుకున్న తరువాత నేను నీ కోసము నిలబడతానన్న హృదయముతో దేవుని సన్నిధికి వస్తున్నావా అని పరీక్షించుకోవాలి. అనేకులు తమ కార్యం అయిన వెంటనే దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉంటారు. వారు దేవుని సన్నిధిని మర్చిపోవటం బట్టి వారు పొందుకున్న ఆశీర్వాదములను కూడా పోగొట్టుకునే స్థితి వస్తుంది. ఒక గ్రామములో ఒక దైవజనుడు సేవ చేసేదానికి, పరిచర్య చేసేదానికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఇద్దరు చాలా భేద స్థితిలో ఉన్నవారు కష్టతరముతో వారి యొక్క జీవితమును కొనసాగించుకునేవారు ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మా కోసము ప్రార్థన చేయండి అని అడిగినారు. మా యొక్క పరిస్థితి ఇలాగుంది, మేము కష్టముతో ఉన్నాము అని దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నారు. ఆ సేవకుడు ఆయన వచ్చిన ఆ కూటములు ముగించిన తిరిగి తన యొక్క
స్వగ్రామమునకు వెళ్ళిపోయినాడు. మరుసటి సంవత్సరం ఆయన పిలువబడినప్పుడు ఆ స్థలంలో వచ్చి ఆయన పరిచయం చేసినప్పుడు వారిద్దరూ వచ్చినారు. ఇప్పుడు ప్రభు వారిని ఆశీర్వదించి, వారి యొక్క పంటను ఆశీర్వదించి, వారి పొలములో అవసరమైన ధాన్యమునిచ్చి వారిని ఆశీర్వదించినాడు. వారు దేవుని సన్నిధిలో వచ్చి పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిస్తున్నారు. మరుసటి సంవత్సరం అనగా 3వ సంవత్సరము వచ్చినప్పుడు దేవుని యొక్క కృపచేత ఆశీర్వదించబడిన వారు ఇక్కడ ఉన్నారని ఆ సేవకుడు ఎంతో సంతోషముతో అక్కడికి వచ్చినాడు. అయితే జరిగిన సంఘటన ఏమిటంటే ఆ కూటములకు అవసరమైన ధాన్యమును ఇచ్చిన వారు, ఆ కూటమునకు అవసరమైన ప్రతి వస్తువుని ఇచ్చిన ఆ దంపతులు కూటములో లేకుండా తమ యొక్క పనిలో చాలా ముమ్మరముగా ఉండటం ఆ దైవజనుడు చూసినాడు. అప్పుడు ఆయన హృదయంలో ప్రార్థించినాడు, ప్రభువా, వారికి అవసరము కన్నా ఎక్కువ ఇచ్చిన దాన్ని బట్టి వారు నిన్ను మర్చిపోయినారు. నీ కృపను వారిపైన ఉంచుము, వారు మరలా నీ సన్నిధికి తిరిగి రావాలి అని ప్రార్థించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ దినంలో అనేకులు అలాగనే ఉంటున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదమును సంపాదించుకునేందుకు పూర్ణ హృదయముతో ప్రార్థిస్తూ ఉన్నారు. పూర్ణ మనసుతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థిస్తూ నాకు సహాయం చేయండి, నాకు కష్టంగా ఉందని దేవుని సన్నిధిలో అంగలాస్తున్నారు. అయితే ఆశీర్వదించబడిన తర్వాత తాము ఎందును బట్టి ఆశీర్వదించబడినారో అది మరచిపోయిన వారిగా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం, తన శిష్యులతో చెప్పిన మాట, నీవు దేవుని సన్నిధికి పూర్ణ హృదయంతో వచ్చినట్లయితే ప్రభు నీకు జవాబు ఇచ్చేవాడిగా, నీ అవసరతలను తీర్చేవాడిగా ఉన్నాడు. అయితే నీవు ఆశీర్వాదము పొందిన తరువాత దేవుని మరచిన వ్యక్తిగా మారిపోకుండా దేవుని కొరకు నిలబడేదానికి, నిన్ను రక్షించిన యేసు కొరకు నిలబడేదానికి సిద్ధపడిన జీవితంను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ అవసరతలను బట్టి ఆయన తన యొక్క ధన నిధులను తెరచి నీకు తన కృపనిచ్చి నిన్ను ఆశీర్వదించి లేవనెత్తాలని ప్రభు ఆశించి ఉన్నాడు. అయితే నీవు నీ హృదయమును ఎలాగూ కాపాడుకొని దేవుని సన్నిధికి వస్తున్నావో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు సమస్తమును ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన, నీ యొక్క విధేయత, నీ జీవితము ఆయన సన్నిధిలో ఎలాగున్నదో పరీక్షించుకునే సమయం ఇది. పూర్ణ హృదయముతో నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క హృదయమును కుమ్మరించుకున్న దినమున ఆయన నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడిగా, నీ ప్రక్కనే ఉండి నీ ప్రార్థనలను ఆలకించి నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే ఆశీర్వదించబడిన తరువాత దేవుని మరచిన జీవితము నీలో రాకుండా జాగ్రత్తగా కాపాడుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయముకై వందనములు. మేము నిన్ను దేవా కష్ట సమయంలో నీ ఎద్దకు వచ్చి మోకరించి మా కన్నీటితో ప్రభువా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము, వేడుకుంటూ ఉన్నాం. అయితే మీ యొక్క ఆశీర్వాదం, నీవు మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత నిన్ను మరచిన వారిగా, నిన్ను విడిచిన వారిగా మారకుండగా నాయన మా జీవితంలో నాయన నీ సన్నిధిలో దేవా కాపాడుకునేదానికి, నీ ఎదుట నిందారహితులుగా జీవించేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.